అరవింద్ కేజ్రీవాల్ కూడా వెనుకంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీ కంటోన్మెంట్ నుంచి 392 ఓట్ల వెనుకబడి ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి. అలాగే మోడల్ టౌన్ నుంచి కేవలం 500 మోడల్ టౌన్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 550 ఓట్ల వెనుకబడి మాత్రమే ఉంది. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కేవలం 225 ఓట్ల వెనుకబడి మాత్రమే ఉన్నారు. పటేల్ నగర్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 559 ఓట్ల వెనుకబడిలో మాత్రమే ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. తిమార్పూర్లో కూడా 215 ఓట్ల వెనుకబడే ఆమ్ ఆద్మీ పార్టీ మనకి కనిపిస్తుంది. ఎక్కడెక్కడ ఢిల్లీ కంటోన్మెంట్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, రాజేంద్ర నగర్, మోడల్ టౌన్ ఈ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకబడి ఉంది. కేవలం 392, 620, 1000 ఓట్ల. स्पष्ट रूप से प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। सर, इंडिया पोस्ट को लेकर आपने, लेकिन बाद दिल्ली इलेक्शन के रिजल्ट आ रहे हैं, 49 सीटों पर बीजेपी आगे है। मैंने तो कल रात को दिल्ली में ही कहा था आने के पहले कि 12 घंटे का इंतजार है। दिल्ली में स्पष्ट रूप से प्रधानमंत्री जी के नेतृत्व में भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। सर, इंडिया पोस्ट को लेकर आपने, लेकिन बाद दिल्ली इलेक्शन के रिजल्ट आ रहे हैं, 49 सीटों पर बीजेपी आगे है। मैंने तो कल रात को दिल्ली में ही कहा था ఏం జరగబోతోంది, ఢిల్లీ ఫలితం కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి ఎలా ఉంటుంది అనే విషయంపై రాజకీయ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఇటు బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేవలం 7 సీట్ల మ్యాజిక్ ఫిగర్కి 7 సీట్ల యువతల ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. 41 స్థానాల ఆధిక్యంలో బీజేపీ నిలబడి ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ఉంటే బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యతను కనబరుస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఎక్కడ ఆధిక్యతను కనబరచడం లేదు. ఈ ఫలితాలు నేతల గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నాయి. నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఫలితాలు ఇవి. గత 2 దఫాలు నిజానికి చూసుకుంటే 2013 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. 2013లో హంగ్ ఏర్పడినప్పటికీ 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 2020లోనూ ఘన విజయాన్ని సాధించింది. కానీ ఈసారి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. బీజేపీ 1993 తర్వాత 1993లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా హోప్ కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా దాదాపు ఇవే ఫలితాలని చూపిస్తూ ఉన్నాయి. కానీ ఒక 7 నియోజకవర్గాల్లో ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది. ఈ 7 నియోజకవర్గాలు ఢిల్లీ కంటోన్మెంట్, మోడల్ టౌన్, న్యూఢిల్లీ, పటేల్ నగర్, తిమార్పూర్ ఈ నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు కేవలం 100 ఓట్ల తేడాలో మాత్రమే వెనుకబడి ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థులు 100 ఓట్ల తేడాతో మాత్రమే ముందంజలో ఉన్నారు. ఒకవేళ అక్కడ ఏమైనా జరిగితే ఫలితాల్లో కొంత తారుమారు కనిపించే అవకాశం ఉంటుంది. సో చివరి వరకు కూడా ఇది ఉత్కంఠను కలిగించే 2020 మ్యాచ్ లాగా ఢిల్లీ ఫలితాలు ఉంటాయి అనే అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం మ్యాజిక్ ఫిగర్ను దాటే. ఇంకా ఢిల్లీలో సగం కూడా ఓట్ల లెక్కింపు పూర్తి కాలేదు. ప్రస్తుతానికి 6 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా సగం కూడా రౌండ్లు పూర్తి కాలేదు. ఇంకా సగానికి పైగా రౌండ్లు ఉన్నాయి. కేవలం 6 రౌండ్లు మాత్రమే పూర్తయ్యాయి. సో 6 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో ఈ నెంబర్స్లో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉందా? బీజేపీ మాత్రం ఇందులో మార్పులు జరిగే అవకాశం లేదు, మేమే లీడ్ని కొనసాగిస్తామని చెప్తూ ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మాత్రం ఈ నెంబర్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంది, ఈ లీడ్స్లో మార్పులు జరిగే అవకాశం ఉంది, మేము పుంజుకుంటామని చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ ముందంజలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ బీజేపీ నేత తాడూరు శ్రీనివాస్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు ఇప్పటివరకు వస్తున్న ఈ ఫలితాలు మాత్రం బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీని చూపించే ఫలితాలే వస్తున్నాయి. కానీ ఇంకా సగానికి పైగా సగం కూడా కంప్లీట్ కాలేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే మీరు లీడ్లో ఉన్నారు. సో ఢిల్లీ ప్రజల ఏం ఆలోచించారని అనుకుంటూ ఉన్నారు? ఢిల్లీ ప్రజలు బీజేపీ వైపు ఇప్పటివరకు ఉన్న ఇప్పటివరకు వచ్చిన ట్రాన్స్ ప్రకారం మొగ్గు చూపడానికి కారణం ఏంటని అనుకుంటున్నారు? సార్, నేను చెప్పాను కదా, ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి ఏదైతే అందరూ కూడా విశ్వవిఖ్యాతగా భావిస్తా ఉన్నారో, ఈరోజు ఇండియా
ఈ రోజు పెద్ద పెద్ద దేశాలకు యుద్ధాలు జరుగుతుంటే కూడా యుద్ధం జరుగుతున్నటువంటి 2 దేశాలకి మన నాయకుడు పోయి శాంతి జపం మాట్లాడి రావడం కానీ, లేదా అనేక విషయాలలో ఇవాళ 3rd వరల్డ్ ఎకనామిక్ కంట్రీగా ఈ రోజు ప్రపంచంలో ఎదగడం కానీ, ముఖ్యంగా ఢిల్లీలో మనం ఆలోచిస్తే కనుక అనేక విషయాలలో మన ప్రభుత్వం లేకపోయినా ఇవాళ డెవలప్మెంట్లో మేము అనేక రకాలుగా, నేను ఇంతకుముందు చెప్పినట్టు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ, ఇవాళ వైద్య విద్యాలయాలు కానీ, ఎయిమ్స్ కానీ, కరోనా టైంలో మేము వ్యవహరించినటువంటి తీరు కానీ, ఇవాళ అనేక రకాలుగా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉండడం. ఇవాళ ఇంకొకటి ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్ ఏదైతే మేము ప్రజలకు చెప్పామో దాన్ని ప్రజలు విశ్వసించినారు, మోడీ నాయకత్వాన్ని విశ్వసించినారు. సో ఇవన్నీ ఒకవైపు. రెండో వైపు ఏంటంటే మోడీ గారు అబద్ధాలను వల్లవేయడం. అన్నా హజారే గారు వారిచ్చిన స్టేట్మెంట్ చూడండి. వారు ఈరోజు ఒక గాంధీజీ లాగా దేశానికి వారే ఇది మద్యపాన నిషేధం చేయాల్సినటువంటి భావజాలం నుండి పుట్టుకొచ్చిన కేజ్రీవాల్ గారు దాన్నే ప్రధాన ఆదాయ వనరుగా తనకు, తన పార్టీకి, తనకు వ్యక్తిగతంగా మలుచుకోవడం అనేది, లిక్కర్ స్కామ్ లో ఇరికి జైలుకు పోవడం అనేది ఇక్కడ ప్రజలు చాలా కోపంగా చూశారు. అందులో ముఖ్యంగా పదవీ వ్యామోహం లేదంటూనే జైల్లో కూడా వెళ్ళిన తర్వాత ఈ దేశంలో ఎంతో మంది రాజీనామాలు చేసినారు, కానీ ఈయన మాత్రం జైలు నుండి నేను పరిపాలన గావిస్తాను, నా సీఎం పదవి వదలను, నేను జైల్లో ఉండి పరిపాలన చేస్తా అన్నట్టుగా చేసినాడు. సో తర్వాత ప్రజలు బయటకు వచ్చిన తర్వాత ఆయనకు తెలిసింది ప్రజలు కోపంగా ఉన్నారని, అప్పుడు వదిలి ఇంకొకరికి ఇవ్వడం జరిగింది సీఎం పీఠం. అంటే పదవీ వ్యామోహం ఒకవైపు, మద్యపాన నిషేధం అనాల్సిన వ్యక్తి మద్యపానంలోనే అవినీతికి ఇరుక్కుపోవడం, ఏదైతే అవినీతి మూలాలను పెకిలిస్తా అని చెప్పి ఇలా ఆ అవినీతిలోనే కూరుకుపోయినటువంటి ఆప్ని ఆమ్ ఆద్మీగా ఉంటానని ఆమ్ ఆద్మీ పేరు పెట్టుకోవడం, ఇవాళ మొత్తం గందగిని ఊడ్చేస్తా, పొల్యూషన్ ఊడ్చేస్తా అని చీపురు చేతబట్టి ఇవాళ పొల్యూషన్ మయం చేయడం ఢిల్లీని. ఇవాళ అనేక రకాలుగా శీష్ మహల్ లాంటి భవనాలను కట్టుకొని లగ్జరియస్ లైఫ్ కి ఆయన రావడం. అంటే ఒకసారి పదవిలోకి వచ్చినాక, పవర్లోకి వచ్చినాక ఆ మత్తులో ఆయన ఏ రకంగానైతే కూరుకుపోయినాడో దాన్ని ఢిల్లీ ప్రజలు అసలే చదువుకున్న వాళ్ళు, ఇవాళ దేశవ్యాప్తంగా చైతన్యవంతులు ఉంటారు, అక్కడ సరి అయిన తీర్పు ప్రజలు ఈరోజు ఇవ్వడం జరిగింది. సో అందుకే రోహిత్ గారు ఎప్పుడు కూడా ఒక మౌలిక సిద్ధాంతానికి తిలోదకాలు ఇవ్వద్దు. తన పుట్టుకను తానే ప్రశ్నించుకుంది ఇవాళ ఆప్. ఏ రకంగా చూసినా ఆప్కి తన అవలక్షణాలన్నీ కూడా ఈ రోజు చెడు మార్గం వైపు ప్రయాణించడం జరిగింది. ఈ రోజు దాని ఫలితమే ఈ రకంగా అనుభవిస్తున్నారు. దేశంలో కూడా అనేక ప్రాంతీయ పార్టీలు, నేను ఇంతకుముందు చెప్పిన పదే బీఆర్ఎస్ కు ఆప్ కు పోలిక చాలా సన్నిహితంగా ఉంటది. ఇక్కడ అవినీతి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగానైతే తెచ్చుకున్నామో భవనాలు భవంతులు కట్టుకోవడంలో నిమగ్నమైనారు, లగ్జరియస్ లైఫ్ కి నిమగ్నమైనారు. ఇది మీరు చూసినారు, కాన్వాయ్లు, పెద్ద కార్లు వేరే రాష్ట్రంలో తయారు చేయించుకోవడాల కానించి ఇలా అవినీతిలో కాళేశ్వరం అవినీతే, కార్ల రేసు అవినీతే. ఈ రేసులు అన్నం పెడితే అండి బీద ప్రజలకు. మద్యపాన ఆదాయం మీద ఇక్కడ పెద్ద ఎత్తున వాళ్ళు మా పాలసీలను మార్చడం, 24 గంటలు మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో రాష్ట్రాలు కూరుకుపోవడం. సో ఇటువంటి పార్టీలన్నీ ప్రజలు తగిన టైంలో తగిన గుణపాఠం 10 ఏళ్ల సమయం ఇస్తా ఉన్నారు. ఆ పార్టీలను ప్రజలు వదులుకుంటా ఉన్నారు. ఈ రోజు బీజేపీయే ఏకైక మార్గం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా, ఇవాళ కటక్ నుంచి రాబోయే కాలంలో ఇవాళ కట్మండు దాకా మన పేరు చాలా బాగుంటుంది బీజేపీ పార్టీది. నేనేమంటున్నా అంటే ఇక్కడ వెరసి ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం ఏ రకంగా ముందంజలో ఉందో భారతదేశంలో బీజేపీ కూడా అదే రకంగా ముందంజలో ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్.